మీ అందరికి కూడా రాఘవ లారెన్స్ గారు తెలుసు కదా. అయితే ఆయన చాలా సందర్భాల్లో చాలా మందికి కూడా హెల్ప్ చేశాడు. అయితే మరి ఈవెన్ చెప్పాలంటే మరి ఒక వేదిక మీద ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు అప్పుడు, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా సరే అవసరం వచ్చిందంటే నన్ను డిమాండ్ చేయండి, అడగొద్దు. ఎందుకంటే నేను సినిమాలు చేసి ఇంత సంపాదించాను అంటే దాని అంతటికి కూడా కారణం మీరే. ఎందుకంటే మీ డబ్బులే నేను తీసుకుంటా ఉన్నాను. సో కాబట్టి మీకు ఏదైనా సరే అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా నన్ను డిమాండ్ చేసి తీసుకోండి అని చెప్పేసి మరి ఆయన అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఒకప్పుడు. అయితే మరి ఇప్పుడు మరి ఇంకొకసారి ఆయన పెద్ద మనిషి చాటుకున్నాడనే చెప్పాలా. ఎందుకు భయ్యా అంటే మరి మనం పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుని పెద్ద వాళ్ళని చూస్తే వాళ్ళందరూ కూడా ఆహార పదార్థాలు చాలా మంచి ఆహారం తీసుకుంటూ ఉంటారు. సో మరి అటువంటి ఆహారం మరి పేదలకు దక్కిద్దా అంటే సో వీళ్ళ దగ్గర అంత స్తోమత ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ తల్లిగారి పేరు మీదుగా ఒక అన్నదాన కార్యక్రమాన్ని అయితే చేపడటం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఆయన ఫస్ట్ సంకర జాతి పిల్లల్ని అదేవిధంగా వృద్ధులతో అయితే మరి ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశాడనమాట. అయితే దాంతోపాటు ఆయన చెప్తుంది ఏంటంటే మరి ఈ పేదలకి ఏదైతే ఇప్పుడు అన్నదానం నేను ఈ ఫుడ్ని సప్లై చేస్తున్నానో సో దీనివల్ల వాళ్ళలో ఒక ఆనందాన్ని చూశాను. మరి పెద్ద వాళ్ళు తినే ఫుడ్ని నేను ఇక్కడ వీళ్ళకి కూడా సప్లై చేస్తూ ఉన్నాను. సో దీంతో నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఆయన ఇంకో విషయం అంటుంది ఏంటంటే మీ దగ్గర నుంచి ప్రేమ అదేవిధంగా మీ ఆప్యాయతలు కనుక నాకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ముందుకు కొనసాగిస్తానని చెప్పేసి మరి రాఘవ లారెన్స్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.